కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో 136 మంది లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కళ్యాణ లక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. దాంతో చాలా మంది పేదల ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లైతే వాళ్ళ పెళ్లి చేయడం వారికి ఆర్థికంగా కష్టమవుతుందని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి వాళ్ళకు చెక్లు ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఉండేది. దాంతో చాలా మంది పేదలు వాళ్ళ చేదోడు వాదోడుగా వాళ్ళ ఆడబిడ్డ పెళ్లైతే ఇంట్లో ఆ డబ్బులు ₹1,00,000 చేదోడు వాదోడుగా వాళ్ళకు ఉపయోగపడాయి. కానీ మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఈ నెల తీసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ₹1,00,000 వస్తాయి, వచ్చే నెల తీసుకుంటారంటే ఆ ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇచ్చే బాధ్యత నాది అన్న మాట ఆయన ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చాలా మంది ఆడబిడ్డలు గత 7 నెలలుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాకపోయినా లేట్ అయినా సరే ఆ ₹1,00,000 చెక్ వచ్చేటప్పుడు తులం బంగారం వస్తుందేమో అన్న ఆశతోటి ప్రతి ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఆశతోటి ఉన్నారు. కానీ వాళ్ళ 7 నెలలు అయినా మళ్ళీ అదే కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇవాళ ఇవ్వడం జరుగుతా ఉన్నది. నేను ఆ కార్యక్రమంలో ఇవాళ భీంగల్ మండలంలో 136 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. పేదల